చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళ రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళా రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళా రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళా రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం.